హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ పలావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తిననోళ్ళు ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఎలా చేసేయాలో చూసేయండి. బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకున్నాను. హోల్ బిర్యానీ మసాలా కొద్దిగా తీసుకున్నానండి. నేను ఎక్కువ మసాలా ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇందులోనే నేను ఆనియన్స్ ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను ఫస్టే ఆయిల్లోనే గీ వేసుకోవాల్సింది, అప్పుడు వేసుకోలేదు. నేను తర్వాత గీ వేసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ కన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పలావ్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 టమాటో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు క్యారెట్, బీన్స్, ఇంకా ఆలు, బీట్రూట్, ఇంకా వెజిటేబుల్స్ ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే వీటి వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకు ఈ ఆనియన్స్ వీటిలోనే ఫ్రై అయిపోవాలి. ఇవి కొద్దిగా ఉడకడం కోసం మనం సాల్ట్ వేసేసుకుందాము. నేను ఆల్రెడీ మిల్ మేకర్స్ ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో వేసి పిండేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవడం కోసం. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్లో ఆల్రెడీ నేను కొద్దిగా కొబ్బరి కూడా వేసుకున్నాను అనమాట. బిర్యానీ మసాలా, ఇంకా ఇందులోనే చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి అన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టాయనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్ మేకర్స్ వేసాం కాబట్టి చాలామందికి మిల్ మేకర్స్ కూడా చాలా నచ్చుతాయి. బాగుంటుంది మిల్ మేకర్స్ వేసుకుంటే, అందుకని నేనైతే మిల్ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిట్లో ఉడకడం కోసం నేను రైస్కి 1కి 2 వాటర్ తీసుకున్నాను అనమాట. నేను కొలత కరెక్ట్గా 1కి 2 వాటర్తో పాటు 1 గ్లాస్ ఎక్కువ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే రైస్ ఇది పాత రైస్ కాబట్టి చాలా బాగా అవుతుంది రైస్ ఇది. అందుకోసం అనేసి నేను కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. చూసారుగా, ఫైనల్గా పైనుంచి ఇలా హాఫ్ ఉడికాక నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకు అడగంటకుండా బాగా వస్తుంది అనేసి. ఇప్పుడు ఇందులో పైనుంచి కొద్దిగా నెయ్యి, పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. చూసారు కదా, రైస్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే సూపర్గా కుదిరింది. మీరు కూడా నేను చేసిన విధానం నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇలా చేసుకుంటే వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఇలా వేసుకోవడం వల్ల వాళ్ళ ఫుడ్తో పాటు తీసుకోగలరు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.